మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఏ పార్టీ పేరు కూడా బొద్దింకతో లేదు. ఇప్పుడు తాజాగా అభిజిత్ అనే ఒక వ్యక్తి ఈ నెల 16వ తారీఖున బొద్దింకల పార్టీ పెట్టాడు. అదేంటో తెలుసా? కాక్రోచ్ జనతా పార్టీ అన్నమాట. అయితే పెట్టిన అతి కొద్ది కాలంలోనే 70,000 80,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు ఆ పార్టీకి. సో అసలు ఎందుకు ఈ పార్టీ పుట్టింది, అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి, దాని ఎజెండాలు కూడా విచిత్రంగా ఉన్నాయి అనుకోండి. ఇవన్నీ మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఎనలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్ ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి, దానికి ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావటం ఏంటి, పైగా దానిలో జాయిన్ అవ్వాలంటే సోమరితనం ఉండాలంట, సోమరిపోతులు ఉండాలంట, తర్వాత నిరుద్యోగులై ఉండాలంట. ఈ మధ్యకాలంలో ఒక చీఫ్ జస్టిస్ గారు చేసినటువంటి ఒక కామెంట్స్ని బేస్ చేసుకునే అతను ఈ పార్టీ పెట్టాడు అని అంటున్నారు. తర్వాత ఎజెండాలో కూడా వాళ్ళు పెట్టినటువంటి ఒక 5 ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. అందులో రాజకీయ నాయకులు ఎవరైనా సరే, పార్టీ గనక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్టీ మారితే 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో పోటీ చేసేటువంటి అవకాశం లేకుండా ఎన్నికల్లో బహిష్కరించాలి అని చెప్పేసి ఒక పాయింట్గా పెట్టారు. ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, అదొక పాయింట్గా పెట్టున్నది. సో అసలు ఏంటి ఈ పార్టీ గురించి మొత్తం డిస్కషన్ నడుస్తుంది. కొద్ది కాలంలోనే చాలా మంది సబ్స్క్రైబర్స్, చాలా మంది పార్టీ కార్యకర్తలుగా జాయిన్ అయ్యారు. అసలు ఏంటి ఇది? ఎప్పుడే కానీ కొత్త ఒక వింతగా మారుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ అనేది నిజంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ తిరుగుతున్నది, జనాలను చదివిస్తున్నది, సెటైరికల్ గా ఎంటర్టైన్ చేస్తున్నది, ఇంకో రకంగా సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. అన్ని యాంగిల్స్ లో అది వర్కౌట్ అవుతున్నట్టుగా సోషల్ మీడియాలో మనకు కనపడుతుంది. అది ఇప్పుడున్న దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను కూడా వాళ్ళు అన్వయించుకొని సెటైరికల్ గా వాగ్దానాలు చేసినట్టు కూడా మనకు కనపడుతుంది. అయితే CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన కామెంటే దానికి ఆధారమైంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏ సందర్భంలో దేనికోసం చేసిండు అనేది మనం కాస్త చూసినప్పుడు భావంతో నిరుద్యోగులు వకీళ్ళు అయిపోతున్నారు, జర్నలిస్టులు అయిపోతున్నారు, RTI కార్యకర్తలు అయిపోతున్నారు అనేది కామెంట్ అవుతుంది, మనకు కనపడుతుంది. అంటే సంథింగ్ ఈజ్ దేర్. అతనికి ఏదో ఒక విషయంలో కోపం తెప్పించి ఉండొచ్చు, ఏదో చిన్నగా. దాని మీద సెటైరికల్ గానే అన్నాడు, అది ఎమోషనల్ గానే అన్నాడు, అతనికే తెలుసు. కానీ అది మాత్రం ప్రజలకు చేరింది. అది ఒక పార్టీగా కూడా మారి ప్రజలను అందరినీ రంజింపజేస్తున్నారు అనుకోవచ్చు ఒక రకంగా. అంటే ఎమోషన్ లో కూడా ఒక ఎంటర్టైన్ అనేది ఉంటుంది. సహజంగా ప్రజల్లో రాజకీయాల మీద ఉండే అసహ్య భావం, లేకపోతే ఇతరత్ర వ్యవస్థల మీద ఉన్న అసహ్య భావం ఏదైతే ఉంటుందో అది రిఫ్లెక్ట్ కావడానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి దాన్ని అతడు ఎవరైతే స్థాపించినామని చెప్పుకుంటున్నారో ఆయన మాత్రం దీన్ని బాగా ప్రజల్ని ఎంటర్టైన్ చేపిస్తుండనొచ్చు, ఆలోచింపజేస్తుండని కూడా చెప్పొచ్చు. అన్ని అతను చెప్పిన మేనిఫెస్టోలు అన్ని విషయాలు అందరూ అంగీకరించకపోయినా ఏదో ఒక విషయం మాత్రం ప్రజల్ని అట్రాక్ట్ చేసి ఉంటది. మీరు అన్నట్టుగా ఏంటంటే పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఏ పార్టీకి సంబంధించిన 20 ఏళ్ల పాటు నిషేధించాలనేది వెరీ ఎఫెక్టివ్లీ సమాజాన్ని కదిలించే విషయం. నిజంగానే అది ఒక కొత్త రకమైన ఆలోచనగా ప్రజలకు కూడా కనపడుతుంది. ఇప్పటి వరకు మనకు బాగా నచ్చుతున్న అంశం అదే సార్. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ కి, రాజకీయ నాయకులకు నచ్చదేమో కానీ ఎగ్జాక్ట్లీ అదొక్కటి మాత్రం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అది అంటే అక్రాస్ ది పార్టీ, అది బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, కమ్యూనిస్ట్ పార్టీ ఉండని, అంటే ఆయా పార్టీల సింపథైజర్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు తప్ప మిగతా సమాజం అంతా దాన్ని ఓకే చేస్తుంది. ఇప్పుడు ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు చేయాలంటే వాళ్ళ సమస్యలు, వాళ్ళ అవసరాలు వేరు, కానీ ప్రజలు చూసే దృష్టికోణం వేరు. కాబట్టి డెఫినెట్ గా 20 సంవత్సరాలు నిషేధం విధించాలని చెప్పడం అనేది అందరికీ ఒక కొత్త ఆలోచన స్ఫురణ తీసుకొస్తుంది. నిజంగానే అది ఒక జనతా మేనిఫెస్టోని, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అని ఆయన పెట్టవచ్చు, కానీ అది ఒక జనతా మేనిఫెస్టోలో ఒక అంశంగా రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు కూడా డిమాండ్ చేస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఇంకోటి కూడా బాగా చెప్పన, ఆడవాళ్ళకి బాగా నచ్చే అంశం సీట్ల సంఖ్య. అంటే పార్లమెంట్ లో సీట్ల సంఖ్య పెంచకుండానే ఇప్పుడున్న వాటిలోనే 50% లేడీస్ కి రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. అదే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన మిగతా విషయాలు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విషయాలను రిమైండ్ చేస్తూ, గుర్తు చేస్తూ పెట్టినట్టుగానే మనకు కనపడుతుంది. కొన్ని ఆరోపణలు ఉన్నాయి బీజేపీ మీద, మోడీ మీద, అదాని మీద, లేదంటే అంబానీ మీద పొలిటికల్ గా ఉండే
కామెంట్స్ ఇతరత్ర ఆయా పట్ల అవన్నిటిని జోడించి పెట్టి చాలా వరకు అవే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు గోధి మీడియా అనే ఒక సందర్భంలో అన్న విషయం కూడా మనకు కనపడుతుంది. అట్లా ఈ ప్రభుత్వం మీద ఏవైతే అపోజిషన్ నుంచి సెటైర్స్ అనండి లేదంటే విమర్శలు అనండి వాటిని టేకప్ చేసినట్టు కనపడుతుంది. కానీ ఫిరాయింపుల మీద చెప్పింది మాత్రం ఏ పార్టీ ఆ పార్టీలకు అతీతంగా అందరూ ఆహ్వానించే పరిస్థితి. మిగతా కొన్ని రాజకీయ దృష్టికోణంతో అతను మేనిఫెస్టోలో పెట్టినని పెట్టినవి మాత్రం కొంత అదేంటి రాజకీయ దృష్టికోణం కనపడుతుంది. అంతగా కనపడాల్సిన అవసరం లేదు, కానీ అది కొందరిని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం డెఫినెట్ గా అది అట్రాక్ట్ చేస్తుంది. కొందరు సెక్షన్ ఆఫ్ పీపుల్ ను అది వాటిని కొన్ని అపోజ్ చేసే విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే సిజేఐ చేసిన కామెంట్ మీద ఒక పార్టీ సోషల్ మీడియాలో అనౌన్స్ చేయడం, అది ఇంత వైరల్ గా జరగడం, ప్రజలు కూడా కొన్ని విషయాల్లో ఆలోచింపజేయడం మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. అందులో డౌటే లేదు. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఏం పెట్టుకోవాలన్నా కూడా కొన్ని విషయాల్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ గుర్తు చేసిందని కూడా చెప్పాలి. ఇప్పుడు ఒకటండి, రేపు వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా కానీ ప్రజలు ఒక విషయం చెప్పే అవకాశాన్ని మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ కల్పించిందని చెప్పాలి. పార్టీ ఫిరాయింపుల మీద కాదు, దాని అర్హతలు ఏంటో తెలుసా సార్? అర్హతలు చూసారా? సోమరితనము, నిరుద్యోగం అంట, తర్వాత ఏమో ఫోన్ కి సోషల్ మీడియాకి అతుక్కొని ఉండాలంట, వ్యవస్థ మీద కసిని వెళ్ళగక్కేటువంటి నైపుణ్యం ఉండాలంట, వ్యవస్థ మీద ఆగ్రహాన్ని వెళ్ళగక్కాలంట, ఆ నైపుణ్యం ఉండాలంట. ఇవన్నీ అర్హతలు. అయితే విషయం ఏంటంటే కొన్ని పార్టీల నేతలు కూడా ఇందులో జాయిన్ అయ్యారు. ఇప్పటికే దాదాపు 70-80 వేల మంది కార్యకర్తలు అయిపోయారు పార్టీకి ఇప్పటికే. ఈ వాళ్ళందరూ సోమరిపోతులు అనుకోవచ్చా? సోషల్ మీడియాకు అడుక్కపోయి చూస్తుంది అనుకోవచ్చా? ఇది ఇలా రెండు కోణాలు ఉన్నాయి మేడం. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టోలో యాంటీ సెంట్రల్ గవర్నమెంట్ అంశాలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో ప్రో సెంట్రల్ గవర్నమెంట్ అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పాను చూడండి, సోమరితనము, సోషల్ మీడియాకి అతుక్కపోయి చూడడము, సోమరిగా ఇవి చెప్పిన ఏంటంటే ఇవి సిజేఐ చేసిన కామెంట్ ను సమర్థిస్తుంది. అది కరెక్ట్, దానికి అపోజ్ కాదు. ఇప్పుడు సిజేఐ ఏ సందర్భంలో సెటైరికల్ గా అతను ఏ విషయంలో అసహనాన్ని వ్యక్తం చేయాలనుకుంటే అసహనాన్ని కాక్రోచ్ పేరు చెప్పి అసహనాన్ని వెళ్ళగక్కినట్టే మనకు అర్థం. కాబట్టి ఆ కాక్రోచ్ విషయంలో అతను అసహనాన్ని ఏదైతే చెప్పిండు దానికే సిమిలర్ గా ఈ మేనిఫెస్టోలో కూడా ఒక అంశం ఉన్నది. అది ఒక రకంగా సిజేఐ కామెంట్ ను సమర్థించే రకంగా కూడా మనకు అనిపిస్తుంది సెటైరికల్. సోమరితనం ఉండి సోషల్ మీడియాకే అతుక్కపోయి చూడడం, నిరుద్యోగి అయి ఉండి అని ఇవన్నీ ఉండడం, ఇవన్నీ నైపుణ్యం, ఇవన్నీ సిజేఐ చేసిన కామెంట్ ను సమర్థిస్తున్నట్టుగా కూడా ఉంది. కాబట్టి అలా కూడా ఉంది. ఇప్పుడు ఉన్న సంకల్ప కేంద్ర ప్రభుత్వం మీద విమర్శనాత్మకంగా ఉన్నాయి, సిజేఐ కామెంట్ ను సమర్థించే రకంగా కూడా ఉంది. ఓవరాల్ గా ఏంటంటే ఇంబ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్ గా మేనిఫెస్టో రాసినట్టుగా కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు చేసినట్టుగా ప్రయత్నం మనకు కనపడుతుంది. సరే, ఎనీహౌ కొన్ని పొలిటికల్ అవేర్నెస్ కూడా ఇందులో దాగి ఉంటది. సెటైరికల్ గా ఒక పార్టీని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసినంత మాత్రం అదేం కాదు. పోయి ఈసీ ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది, దానికి గుర్తిస్తారు. అవన్నీ జరిగితే గానీ ఒక రాజకీయ పార్టీగా మనం గుర్తించలేము. కాబట్టి ఇది జనరల్ గా జనంలో ఉండే ఎమోషన్ కానీ మిగతా అసహనాలు, రాజకీయ వ్యవస్థ మీద ఉండే అసంతృప్తి కానీ వాటిని వెదజల్లడానికి ఈ పార్టీ పేరు పెట్టి అతను చేసింది ఒక ప్రయత్నం. ఫెయిలియర్ కాదు, సక్సెస్ అని చెప్పాలి. జనానికి ఎంటర్టైన్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, ఎంటర్టైన్ కావచ్చు, మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది కదా సార్ ఈ రోజు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన అందరికి పార్టీ ఫిరాయింపుల చట్టంలో 2/3 మెంబర్స్ పోతే ఫిరాయింపులు వర్తించవు అనేది మాత్రమే తెలుసు. మనం ఇంతవరకు ఒక్కరు పోతే మాత్రమే అతని పదవి పోతుంది అనేది తెలుసు. ఆ ఒక్కరి పైన వాళ్ళ పదవి పోకుండా ఎవరు కాపాడుతున్నారు ఈ కాలంలో అంటే స్పీకర్ కాపాడుతున్నారు. మనం చూసినాం తెలంగాణ సభలో, గతంలో కేసీఆర్ హయాంలో చూసినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చూస్తున్నాం. ఒకరొకరు పార్టీ మారినా కానీ వాళ్ళ సభ్యత్వం పోవడం లేదు. ఏదో ఒక కారణంతో అతన్ని కాపాడుతున్న పరిస్థితి. ఆయన పార్టీ మారలేదు, అదే పార్టీలో ఉండని స్పీకర్ చెప్పడం, మనం వినడం, ఆయన నిజంగానే ఇంకో పార్టీ కండవా కప్పుకొని అసెంబ్లీలో కూర్చోవడం, అన్ని చూస్తున్నాం, అన్ని అబద్ధాలు. ఇటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నప్పుడు డెఫినెట్ గా ప్రజలకు ఒక ఆలోచన వస్తుంది. ఎందుకు వీళ్ళని వాడు సింగిలా లేకపోతే 2/3 ఎట్లా పోయిందా అనేది కాదు. ఫిరాయింపు జరిగితే
20 ఏళ్ల పాటు అతని రాజకీయంగా అతనికి నిషేధించాలనేది డెఫినెట్లీ ఆహ్వానించదగ్గ పరిస్థితి. ఇది అందరికీ గుర్తు చేసినట్టు అయింది. ఇది ఒక అంశంగా రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో కావచ్చు, ఇతరత్ర టైంలో కావచ్చు, ఇది అందరికి గుర్తొస్తుందని మాత్రం చెప్పొచ్చు. ఎంతో కొంత అవేర్నెస్ ఈ విషయంలో ప్రజల్లో కూడా పెరగాలి. ఇంకోటి, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నిలబడ్డా కానీ, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళను మీ వాడు గెలిస్తే పార్టీ ఫిరాయిస్తే 20 ఏళ్ల పాటు నిషేధిస్తామని హామీ ఇవ్వండి అని ప్రజలు కూడా కోరే పరిస్థితులు రావాలి. అది భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక మంచి సజెషన్ ఇచ్చినట్టు అవుతుంది. అది మంచి అవకాశం కూడా ప్రజలకు దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.